చెందిన ఎర్రంశెట్టి రమణ, ఎర్రంశెట్టి కిరణ్ ఆధ్వర్యంలో జొన్నగుడ్డు రెల్లి వీధికి చెందిన 60 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరికి ఎమ్మెల్యే అతిథి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి వైసీపీ నాయకులంతా టీడీపీలోకి వస్తున్నారని అతిథి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న సీఎం చంద్రబాబుపై రాష్ట్ర ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని ఎమ్మెల్యే అతిథి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీవరప్రసాద్, పట్టణ అధ్యక్షులు గంటా రవి, మండల అధ్యక్షుడు పోలినాయుడు, పాసి అప్పలనాయుడు పాల్గొన్నారు. మనం చూస్తుంటే అయోధ్య మైదానంలోనే ఒక మీటింగ్ అయినప్పుడు, అది అయోధ్య మైదానంలో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ మీటింగ్ అయినప్పుడు అందరు కూడా ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ వదిలేసి ఎన్టీఆర్ గారి మీటింగ్కి పరిగెట్టుకుంటా వచ్చారు. అయితే విజయనగరం ఎప్పుడు ఆ విధంగానే ఉంటుంది. మనం సిద్ధాంతాలతో ముందుకు వెళ్తాం కనుక, ఏ సిద్ధాంతాలతో అయితే మన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు, ఆ సిద్ధాంతాలతోనే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడుపుతూ ఉన్నారు. ఎన్టీఆర్ గారు 2 రూపాయలు బియ్యం పెడితే ఈరోజు వారి గుర్తు మీద అన్న క్యాంటీన్లు అనేది కేవలం 5 రూపాయలకే. మనం ఈరోజు ఉన్నటువంటి పరిణామాలు, ఈరోజు ఉన్నటువంటి ప్రైజెస్తో కూడా మనం నడిపించగలుగుతున్నామంటే అది నిజంగా ఎన్టీఆర్ గారి ఆశీర్వాదం అని మనం చెప్పొచ్చు. అలాగే మనం చూస్తుంటే లోకేష్ గారు అయితే మనకి ఇంటర్మీడియట్ స్కూల్ చిల్డ్రన్కి ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం ఆపేశారు. నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ ప్రోగ్రామ్స్ నేను వెళ్ళాను అక్కడ. లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన వెంటనే టెక్స్ట్ బుక్స్ ఇవ్వటానికి. అయితే అక్కడ అడిగారు అనమాట నన్ను, ఈ ఫుడ్ అనేది ఆ ప్రభుత్వంలో ఆపేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మందమర్రి డివిజన్ పరిధిలో పనిచేస్తున్న సింగరేణి ఎస్ఎండ్పీసీ ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల టెండర్ ఫిబ్రవరిలో ముగిసింది. ఇప్పటి